ఒక ఎకరా పంట చేతికి రావడానికి ఎంత నీరు కావాలి, అసలు ఏ పంటకి ఎంత నీరు అవసరమో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా జొన్న పంట చేతికి రావడానికి ఒక ఎకరాకు సుమారు 12 నుంచి 18 లక్షల లీటర్లు నీరు పడుతుంది. మిరప పంటకు సుమారు 15 నుండి 20 లక్షల లీటర్లు అవసరమవుతుంది. అదే పత్తి, మొక్కజొన్నకు అయితే సుమారు 20 నుంచి 25 లక్షల లీటర్లు నీరు పడుతుంది. ఇక వరి విషయానికి వస్తే ఎప్పుడు నీరు నిల్వ ఉండాలి కాబట్టి ఏకంగా 50 నుంచి 60 లక్షల లీటర్లు తాగుతుంది. అన్నిటికంటే హైయెస్ట్ ఒక ఎకరా చెరుకు పంటకి దాదాపు 60 నుంచి 80 లక్షల లీటర్లు నీరు ఖర్చు అవుతుంది. ఈ నీరంతా మనం పైపుల ద్వారా పారించేది మాత్రమే కాదు, వర్షం, నేలలోని తేమ, మనం పెట్టే తడులు అన్నీ కలిపితేనే ఎకరాకు ఇంత అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు లేవు. ఇంకో పక్క భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయి. అందుకే ప్రభుత్వం తక్కువ నీటితో పండే పంటలు వేయండి అని చెప్తోంది. మీ దగ్గర ఉన్న నీటి వనరులను బట్టి తెలివిగా పంట ఎంచుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు డ్రిప్ వాడి అమూల్యమైన నీటిని ఆదా చేయండి. ఈ విషయాన్ని మీ తోటి రైతులకు తప్పకుండా షేర్ చేయండి.